అసలు వైసీపీ ఉండగా అబద్ధం ఎందుకు ఈ రాష్ట్రంలో? అబద్ధాల్లో పుట్టిన వాళ్ళు మీరు కదా. మోహన్ రెడ్డి గారు టైం వేస్ట్ అండి. పుట్టిన పార్టీ 10 సీట్లు 10 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ అరే వినండి టైం వేస్ట్. మీకు అర్థమైందా? మీరు మాట్లాడే అబద్ధాల గురించి. మీ ద్వారా పార్టీ మాదే. మోహన్ రెడ్డి గారు మీరు క్రాస్ టాక్ చేస్తే ఎలా చేయలేదండి. వినండి వర్మ గారు ఒక మాట, డబ్బాలో రాళ్ళు వేసేట్టు లోడా 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 మాట్లాడితే వినే ప్రేక్షకులకు అర్థం కాదు. మీ ద్వారా మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అడుగుతున్నా. 11 సీట్లు ఎందుకు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాక కుడివైపు ఎడవైపు చూసుకున్నాడు. మీకు అర్థమైతే మీరు చెప్పండి. 11 మీకు ఎందుకు వచ్చినాయి? నేను ఆగిపోతున్నా, మీరు మాట్లాడండి. 11 సీట్లు మీకు ఎందుకు వచ్చినాయి? 3 పార్టీలో 30 ఛానల్లో ఎన్నికల కమిషన్ మొత్తం సంబంధం లేనటువంటి కేసులన్నీ మా మీద పెట్టి మాకు సంబంధం లేనటువంటి ఒక్క నిమిషం ఆన్సర్ చెప్పుకున్నట్టు ఎట్లా? ఆన్సర్ చెప్పాలి కదా. నేను ఆన్సర్ చెప్పాలా లేదా? అమ్మాయిని ఎత్తకపోయినారని చెప్పినటువంటి దౌర్భాగ్య పార్టీ దరిద్ర పార్టీ జాతీయ పార్టీ. సుజాత గారు రెస్పాండ్ అవ్వండి. ఇప్పటికి 16 అమ్మాయిలు మీరు రేపు చేసి చంపినారు. మోహన్ రెడ్డి గారు మీరు ముగ్గురు అయిపోయారు, నేను ఒక్కడనే అనుకుంటూ మా ముగ్గురి కంటే ఎక్కువ సమయం తీసేసుకుంటున్నారు. ఏదో చెన్నై ఎక్స్ప్రెస్ లాగా దడ 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 అసలు గ్యాప్ లేకుండా మీరు వర్మ గారు ఎక్కడ టైం ఎవరు అనుకుంటారో, లేదంటే మొత్తం డిబేట్ మొత్తం అందరి టైం నేనే కిల్ చేసేయాలనుకుంటారో తెలియదు. కానీ అన్ని మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా సత్యం లేదు, అన్ని అబద్ధాలు ముట్టలు. మీరు కృష్ణాంజనేయులు గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాపం బయటికి రావట్లేదు ఎందుకు, ప్రజల్లో ఉండట్లేదు ఎందుకు అని చెప్పి కృష్ణాంజనేయులు గారు చాలా బాధపడ్డారు. పాపం కృష్ణాంజనేయులు గారికి ఏం తెలుసు అక్కడ బాధ, జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఆయనకి ఏం తెలుసు? చిటిక వేస్తే పక్క రాష్ట్రంలో తండోపతండాలుగా జనాలు వచ్చేస్తారన్నారు. ఆ చిటిక విలువ ఎంతో, దాని రేట్ ఎంతో, దానికి అయ్యే ఖర్చు ఎంతో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు పాపం. ఎందుకంటే బీరు బిర్యానీ డబ్బులు లేకుండా ఒక్క కార్యకర్త అంటే ఒక్కడు కూడా రాడు, మాకు అందరికీ తెలుసు. పాపం ఆ కష్టం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందుకోసమే ఊరికే బయటకు వస్తే దోచిన డబ్బంతా ఈ వీళ్ళ పాదయాత్రలు పెట్టుకుంటే ఆయన పెట్టలేని పరిస్థితి. కాబట్టి ఆయన ఎలక్షన్స్ ముందు ఇంకా పాదయాత్ర అంటూ మొదలుపెట్టి అప్పటి నుంచి మొదలుపెట్టి జనాల్లో ఉండాలనుకుంటున్నాడు తప్ప నిజంగా ప్రజల సమస్యలు వినాలనుకునే అతను అయితే ఎన్నో కార్యక్రమాల్లో ఇప్పటి వరకు జనాల్లో ఉండాల్సిన వ్యక్తి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే భయపడిపోతారంట, దడ 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 అంటున్నారు మోహన్ రెడ్డి గారు. ఆ దడ దడ ఏదో మరి అసెంబ్లీకి వచ్చి చూపించవచ్చు కదా, ఎవరు కాదంటున్నారు మిమ్మల్ని? జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడిపోతున్నారు అంటున్నారు కదా, రమ్మనండి అసెంబ్లీకి. కనీసం ఒక పులివెందుల ఎమ్మెల్యేగా రమ్మనండి, ఎవరు అడ్డుకుంటారండి? ఇప్పుడు అంటున్నారు కార్యకర్తలు దండోపదండాలుగా వచ్చేస్తారు, మా దగ్గరకు వచ్చేస్తారని. ఇప్పుడు సర్పంచుల విషయం తీసుకుంటే ఒక మాట, వైసీపీ పరిపాలన నమ్ముకొని ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు వర్మ గారు, ఐపీఎస్ వర్మ గారు ఒకటి 2 ప్రధానమైనటువంటి అంశాలు ఈ డిబేట్ లో వచ్చినటువంటి అంశాలు, వాటి గురించి క్లారిఫికేషన్ ఇస్తారు. ఒక 2 కీలకమైనటువంటి. ఎందుకు అని అంటే ఇందాక మోహన్ రెడ్డి గారు ఒక ప్రస్తావన చేశారు, దుశ్శాసన సభకి ఎలా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి? ఏది దుశ్శాసన సభ? ఎప్పుడు దుశ్శాసన సభగా మారింది? ఇది మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఆ రోజున సభ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని తన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళతో సభలో లేనటువంటి భువనేశ్వర్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఆవిడ మీద మాట్లాడినటువంటి మాటలు, వీళ్ళ వ్యవహార శైలి, అదేవిధంగా అచ్చెన్నాయుడిని బాడీ షేమింగ్ చేసినటువంటి వ్యవహారము,
లేదా అసలు ఎవరు మీద పడితే వాళ్ళ మీద ఇష్టారీతిన ఆ రోజున అవాకులు చవాకులు పేలటము అసహ్యంగా మాట్లాడినటువంటి సభ మరి ఆ రోజున దుశ్శాసన సభ కాదా? మరి అందుకనే ఆ రోజున అలా వ్యవహరించాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సభకి వెళ్ళాలంటే అవన్నీ గుర్తొస్తున్నాయి. గుర్తొచ్చి సభకి వెళ్ళాడు అనుకోండి, రేపు పొద్దున ఆ రోజు లేదండి, సభ తర్వాత వచ్చేది మీకు తెలియకపోతే ఎట్లా? వాళ్ళందరూ ఉసుగొలిపితే ఏ విధంగా అయితే అవమాన ప్రయత్నం చేశాడో తెలుగుదేశం అదే విధంగా జనసేన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాటలు లోపలికి చెప్పుకుంటున్నారు. మాట్లాడి మాటలు ముగ్గురు కలిశారట. అదే విధంగా 30 ఛానల్స్ ఉన్నాయట. కాబట్టి వీళ్ళు ఓడిపోయారట. 11 సీట్లు వచ్చాయట. మరి 11 సీట్లు